Good morning, all of you. Welcome to ABN PRR College online classes. మనం ప్రీవియస్ క్లాస్లో ఉంపులాంగ్ రియాక్షన్ గురించి ఆల్రెడీ చూసుకున్నాం. ఉంపులాంగ్ రియాక్షన్ అంటే మనం ఏం చెప్పడం జరిగింది? ఉంపులాంగ్ రియాక్షన్ అంటే చార్జ్ రివర్సల్ అంటే ఏం చెప్పాను నేను? చార్జ్ రివర్సల్ ఎలా జరుగుతుంది? చార్జ్ రివర్సల్ అంటే ఏదైనా మన స్టార్టింగ్ మెటీరియల్లో పాజిటివ్ ఛార్జ్ మనం తీసుకుంటే మనకి మళ్ళీ ప్రోడక్ట్లో మనకి నెగిటివ్ ఛార్జ్ కనుక వస్తే దాన్ని ఏమంటారని చెప్పాను నేను? చార్జ్ రివర్సల్ అని చెప్పడం జరిగింది. అయితే ఉంపులాంగ్ అంటే ఛార్జ్ రివర్సల్ ఎప్పుడు జరగాలి? మనం 1,3-డైథైన్ కనుక తీసుకొని ఛార్జ్ రివర్సల్ కనుక జరిగితే దాని ఉంపులాంగ్ రియాక్షన్ అంటే నేను చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన మెకానిజం ఒక ఎగ్జాంపుల్ కూడా మనం జరిగింది. ఈరోజు ఈ క్లాస్లో నేను ఏం చెప్తానంటే ఉంపులాంగ్ రియాక్షన్ యొక్క అప్లికేషన్స్ మనం చూద్దాం. అప్లికేషన్స్ ఏ విధంగా జరుగుతాయి. ఇప్పుడు నేను 1 by 1 ఒక్కొక్క అప్లికేషన్ చెప్తాను. అప్లికేషన్ చూసుకుంటే మీకు ఈజీగా మీరు ఉంపులాంగ్ రియాక్షన్ మనం చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ అప్లికేషన్ నేను చెప్తున్నాను, చూడండి. బోర్డు మీద వేస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ అప్లికేషన్ synthesis of 1,3-diketone. ఓకే, సింథసిస్ ఆఫ్ 1,3-diketone. నేను ఎగ్జాంపుల్ వేస్తాను. 1,3-diketone ఇది చెప్పేసి వేస్తాను, చూడండి. సింథసిస్ ఆఫ్ 1,3-diketone. సింథసిస్ ఆఫ్ 1,2-diketone చూడండి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. అదవుతుందా? దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? ఆల్డిహైడ్ తీసుకున్నాను, 1,3-డైథైన్ తీసుకున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్, PTSA, LDA అండ్ ఓన్ రియేజెంట్. అదవుతుందా? తీసుకుంటే మనకి ఏం ఫామ్ చేయాలి? 1,2-డైకీటోన్ మనకి ఫామ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి LDA అంటే మీకు కొత్త పదం, అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు. LDA మీన్స్ లిథియం డైఐసోప్రొపైల్. అదేందా? లిథియం డైఐసోప్రొపైల్. అదేందా? లిథియం ఏంటంటే మనకి లిథియం డైఐసోప్రొపైల్ ఎమైడ్ అంటారు. దీని ఏమంటారు? లిథియం డైఐసోప్రొపైల్ ఎమైడ్. ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే మనకి బేస్ కింద యాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద బేస్. అదవుతుందా? ఫస్ట్ PTSA పారాటోలిన్ సల్ఫోనిక్ యాసిడ్ మనకి H+ ఇస్తుంది. అలాగే మనకి LDA అంటే ఏంటి? మనకి లిథియం డైఐసోప్రొపైల్ ఎమైడ్. దట్ ఈస్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ బేస్. అదవుతుందా? బేస్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది మనకి రియేజెంట్ మనం యాడ్ చేసుకుంటాం, మనకు వచ్చేది 1,2-డైకీటోన్. ఇప్పుడు మనం మెకానిజం ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూడండి. మెకానిజం చూడండి. ఫస్ట్ తీసుకుంటున్నాను నేను, ఇది తీసుకుంటున్నాను. ఓకే, ఇది తీసుకుంటున్నాను. దీనికి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 1,3-డైథైన్ వేస్తున్నాను. నేను ఇప్పుడు కంప్లీట్ మెకానిజం వేయడం లేదు, అర్థమైందా? మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చూసుకున్నాం? కంప్లీట్ మెకానిజం చూసాం. అది ఎగ్జామ్కి వేయాల్సిన అవసరం లేదని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, అర్థవుతుందా? కాబట్టి అది ఎగ్జామ్కి అవసరం లేదు. కాబట్టి మనం డైరెక్ట్గా వేస్తాం. ఏం వేస్తాం? ఇక్కడ మనం PTSAని ఉపయోగిస్తే మనకి ఏమొస్తుంది? ఇది మనకి రియాక్షన్ జరిగి మనకు వచ్చేది ఏం చూడండి? కార్బన్, ఇక్కడ ఈ బాండ్. ఓకే, ఇగోండి ఇది వేసండి. ఇంకా మిగిలింది ఏంటి? మనకి ఇక్కడ H ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు రియాక్షన్ జరిగితే మనకి ఓకే, ఇదంతా కూడా నేను మెకానిజం నిన్న ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఉపయోగించాలి? మనం బేస్ని ఉపయోగించాలి. బేస్ ఏంటి మన దగ్గర ఉంది? ఏం చెప్పాను నేను? LDA అంటే లిథియం డైఐసోప్రొపైల్ ఎమైడ్. లిథియం డైఐసోప్రొపైల్ ఎమైడ్ LDA. ఈ LDA ఏం చేస్తుంది? మనకి ఇక్కడి నుంచి
హెచ్ని లాగుతుంది, ఇక్కడ నుంచి హెచ్ని లాగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏ ఛార్జ్ వస్తుంది, మనకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. చూడండి సి నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్. అంటే ఏం జరిగింది, మనకి ఛార్జ్ రివర్సల్. ఇక్కడ మనకి ఏం జరిగిపోయింది, ఛార్జ్ రివర్సల్ మనకి జరిగింది. అదే ఇక్కడ మనకి ఛార్జ్ రివర్సల్ జరిగిపోయింది. ఇప్పుడు మనం ఉపయోగించాల్సింది నెక్స్ట్ మనం ఇక్కడ మనం ఏం ఉపయోగించాలి, ఇది ఉపయోగించాలి, COCl. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఛార్జ్ ఉంటుంది, మనకి పాజిటివ్ ఛార్జ్. కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ అంతా ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వెళ్ళి ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి, ఈ బాండ్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, కనిపిస్తుంది కదా, ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ మనకి CO మైనస్, ఇక్కడ Cl, ఇక్కడ మనకి ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయింది. కాబట్టి ఇక్కడ కార్బన్. ఓకే, ఇక్కడ మనకి ఇది ఉంది. ఓకే, ఇది ఇక్కడ అదైందా. చూడండి, ఫస్ట్ మనం ఆల్డిహైడ్ తీసుకున్నాను. ఆల్డిహైడ్కి మనం వేసాను, నేను PTSA వేసాను. వేస్తే మనకి ఇంటర్మీడియట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత నేను ఉపయోగించాను LDA మీన్స్ లిథియం డైసోప్రోపైలమైడ్ అండ్ యాక్ట్ యాజ్ ఎ బేస్. కాబట్టి హెచ్ని లాగేసింది. కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, మనకి ఛార్జ్ రివర్సల్ జరిగిపోయింది. ఛార్జ్ రివర్సల్ జరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న ప్రోడక్ట్ ఇది తీసుకున్నాము. ఈ నెగిటివ్ ఛార్జ్ కాస్త కార్బన్ దగ్గరికి వెళ్ళి బాండ్ షిఫ్ట్ చేస్తే ఇంకోటి ఇది వచ్చింది. ఓకే, ఇది వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు చెరిపేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది వేస్తాను నేను. ఓకే, ఇది వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ బాండ్ ఇలా తీసి ఈ బాండ్ ఇలా షిఫ్ట్ చేసేస్తాను. Cl బయటకు వెళ్ళిపోద్ది. అప్పుడు మనకు వచ్చింది చూడండి, ఇక్కడ కార్బన్, ఇక్కడ కార్బన్, ఇక్కడ ఇది. ఓకే, ఇదిగోండి ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయితే వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ C డబుల్ బాండ్. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇది ఉంది. ఇంకోటి ఇది వేసాను, తర్వాత ఇది వేస్తాను. ఇంకా చివరిలో మనం చేయాల్సింది ఏంటి, మనకి హైడ్రాలసిస్. కాబట్టి మనం చివరిలో మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ హైడ్రాలసిస్ చేస్తే ఇక్కడ బాండ్ బ్రేక్ అది, ఇక్కడ H, ఇక్కడ H, ఇక్కడ OH, ఇక్కడ OH. కాబట్టి మనకి ఏమొచ్చింది చూడండి, ఇక్కడ నేను వేస్తున్నాను కార్బన్. ఇక్కడ మనం చూడండి C డబుల్ బాండ్ ఉంది. ఈ బాండ్ ఇలా వేస్తున్నాను నేను. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ మనకి SH బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ OH, ఇక్కడ OH, ఇక్కడ మళ్ళీ ఈ బాండ్. నేను ఏం చెప్పాను, ఒకే కార్బన్ మీద 2 OH గ్రూపులు ఉండకూడదు కాబట్టి వాటర్ మాలిక్యూల్ బయటికి తీసేస్తాను. -H2O బయటికి తీసేస్తే మనకి ఏమొచ్చింది చూడండి, డబుల్ బాండ్ 1,2 డైకీటోన్ మనకి రాడింది. 1,2 డైకీటోన్. అర్థమైందా, ఈ సింపుల్గా ఉంది కదా ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద 1,2 డైకీటోన్. దీని ఏమంటారు, 1,2 డైకీటోన్. ఓకే, మనం ఆల్రెడీ చూసాం ఆ మెకానిజం అంటే. దిస్ ఈస్ ద 1,2 డైకీటోన్. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది కూడా, అర్థమవుతుందా. ఇది ఒక అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ చూద్దాం. ఇంకొక అప్లికేషన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఏంటంటే సింథసిస్ ఆఫ్. నెక్స్ట్ అప్లికేషన్ సింథసిస్ ఆఫ్ ఆల్ఫా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్. ఆల్ఫా కీటో సింథసిస్ ఆఫ్ ఆల్ఫా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్. అది కూడా వేస్తుంది చూడండి. సింథసిస్ ఆఫ్ ఆల్ఫా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్. చూడండి, ఇక్కడ నేను తీసుకుంటున్నాను CH3 COH. ఓకే, ప్లస్ ఓకే. ఇప్పుడు మనం మళ్ళీ ఉపయోగించాల్సింది, ఇక్కడ మనం ఉపయోగించాల్సింది నెంబర్ 1 PTSA, నెంబర్ 2 CO2ను ఉపయోగించాలి. CO2ను ఉపయోగించాలి. నెంబర్ 3 హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే CH3. ఓకే, ఇక్కడ వేస్తాను నేను. ఏమొస్తుందంటే మనకి CH3
COOH. ఓకే, ఆల్ఫా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్. దీని పేరేంటి? ఆల్ఫా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, ఇక్కడ కూడా మనం దీన్ని ఉపయోగించుకొని మనం ఏ విధంగా చేసుకుంటాం అర్థమైందమ్మా. ఇక్కడ మనం ఆల్డిహైడ్ తీసుకున్నాను, 1,3 డైథైన్ తీసుకున్నాను, పీటీఎస్. ఇక్కడ మనం దేనితో రియాక్ట్ చేయాలన్నమాట? CO2తో రిప్లేస్ చేసి మన CO2తో రియాక్ట్ చేసి తర్వాత హైడ్రాలసిస్ చేసేస్తే మనకి కావాల్సిన ఆల్ఫా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ మనకి రావడం జరుగుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుందో మళ్ళీ ఇప్పుడు నేను మెకానిజం వేస్తాను చూడండి. ఇది ఒక అప్లికేషన్ అర్థమైంది. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ నేను మెకానిజం వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు తీసుకున్నాను. ఈ రెండు తీసుకుని పీటీఎస్సీ వస్తే ఏమొస్తుంది? మనం ఆల్రెడీ మెకానిజం చూసాం. పీటీఎస్సీ వేస్తే మనకి వచ్చేది CH3H సల్ఫర్. ఓకే, ఇది వచ్చిన తర్వాత మనం వెంటనే ఉపయోగించాలి బేస్. వాడు అక్కడ మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇష్టం, ఏదైనా ఉపయోగించుకోండి. నేను ఎన్పిటైల్ లిథియం వేస్తున్నాను. ఇక్కడ ఎన్పిటైల్ లిథియం ఏం చేస్తుంది? మనకి ఇక్కడ హెచ్ఎల్ లాగేస్తుంది. ఓకే, కాబట్టి మనకి ఏమొచ్చింది చూడండి, CH3 నెగిటివ్ ఛార్జ్ ఇది వచ్చింది. నెక్స్ట్ మనం దేంతో రియాక్ట్ చేయాలి? ఇక్కడ ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ స్ట్రక్చర్ ఏంటి? CO. ఇక్కడ కార్బన్కి ఎప్పుడు ఇటు పక్క విత్ గ్రూప్, ఇటు పక్క విత్ గ్రూప్ ఉంది కాబట్టి కార్బన్కి ఎప్పుడు ఏ ఛార్జ్ ఉంటుంది? ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్. కాబట్టి నెగిటివ్ ఛార్జ్ దీని దగ్గరికి వస్తుంది, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి, CS, ఇక్కడ CH3, ఇక్కడ మనకి ఆల్రెడీ CO ఉంది, ఇక్కడ మనకి O- వచ్చింది. ఓకే, ఇక్కడ O- వచ్చింది. మనకు ఆల్రెడీ మన దగ్గర పీటీఎస్సీ ఉంది కాబట్టి H+ ఇస్తాం. ఓకే, మరి ఇక్కడ మనకి ఆల్రెడీ ఏమి ఇస్తాం? H+ ఇస్తాం. H+ ఇచ్చినట్టే మనకి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ గమనిస్తారు కదా, ఆల్రెడీ తీసుకున్నాను, 1,3 డైథైన్ వేసాను, పీటీఎస్సీ ఉపయోగించిన ఇంటర్మీడియట్ వచ్చింది. అది ఇందాక మనం చేసింది ఇదంతా ఎన్బిటైల్ లిథియం వేసాను, H లాగేసింది, నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్తో ట్రీట్ చేశాను, అప్పుడు ఇది వచ్చింది. ఓకే, ఇది నేను పైన వేస్తాను, ఇక్కడి నుంచి వేస్తాను చూడండి, ఇచ్చేస్తాను నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను H+ ఇస్తున్నాను. H+ ఇస్తే మనకి ఏమొస్తుంది? CS, మనకి CH3, ఇక్కడ మనకి COOH వచ్చింది. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాం? ఇక్కడ మనం హైడ్రాలసిస్, మళ్ళీ ఇక్కడ బాండ్ బ్రేక్, ఇక్కడ బాండ్ బ్రేక్, ఇక్కడ H, ఇక్కడ H, ఇక్కడ OH, ఇక్కడ OH. ఓకే, అప్పుడు మనకి ఏమొచ్చింది? COH, CH3, COOH ప్లస్ మనకి ఏమొచ్చింది? SH, 1,3 డైథైన్ మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఏమొస్తే మనకి దీంతో పాటుగా మనకి ప్లస్ 1,3 డైథైన్. ఓకే, ఒకే కార్బన్ మీద మనకి 2 OH గ్రూప్స్ ఉండకూడదు కాబట్టి మనం ఏం చేయాలి? దీంట్లోంచి వాటర్ మాలిక్యూల్ బయటికి తీసేయాలి. అదేందా? దీంట్లోంచి వాటర్ మాలిక్యూల్ బయటకు తీసేయాలి. చూడండి, నేను వేస్తున్నాను. దీంట్లోంచి వాటర్ మాలిక్యూల్ బయటికి తీసేస్తే ఏమొస్తుంది మనకి? చూడండి, ఇక్కడి నుంచి వాటర్ మాలిక్యూల్ తీసేస్తే ఓకే మనకి వచ్చేది C డబుల్ బాండ్ COOH CH. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఆల్ఫా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ మనకి రావడం జరిగింది. అదవుతుందా? ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటాయి అప్లికేషన్స్ అన్నీ కూడా. నేను 2 చెప్తున్నాను, మిగతాయి నేను మెటీరియల్లో ఇస్తాను, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. లేదా మా నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పడం అన్నది జరుగుతుంది. అదవుతుందమ్మా? మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.